హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం మదురై మీనాక్షి యొక్క ఆలయ చరిత్ర మరియు ఆవిడ జన్మ వృత్తాంతం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆది శంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కంబాలించాలని అనుకున్నారు? ఆహ్, అలాగే పాచికలాటలో గెలిచిందెవరు? అనే దాని గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో చూడకపోతే తప్పకుండా మా ఛానల్‌లోకి వెళ్లి చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పగలంతా శాంత స్వరూపిణిగా పూజలందుకునే మధురై మీనాక్షి చీకటి పడగానే సంహారం మొదలుపెట్టేది. పరిష్కారం లేని సమస్య అని పాండ్యరాజు నగర ప్రజలు నిర్ధారించుకున్న సమయంలో అక్కడ అడుగుపెట్టారు ఆది శంకరాచార్యులు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. శక్తి పీఠాల్లో మధురై మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైనది. మీనలాంటి అందమైన విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలిగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడబడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. చతుష్టతి కాలనీయమైన మీనాక్షి రాత్రివేళలో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింప చేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు, పాండురాజులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమాలు అన్నీ చేపించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబళించేసేది అమ్మవారు. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతులైపోవలసిందే. అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధ భాగమైన సుందరేశ్వరుడని మనకు తెలిసిందేగా, అంటే శివుడు. ఆ శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. అంటే అమ్మవారి ప్రవర్తన మార్చడానికి ఆ శివుడు కూడా ఏం చేయలేకపోయాడు. తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని భావించుకున్నాడు. అలాంటి సమయంలో మధురలో అడుగు పెట్టారు ఆదిశంకరాచార్యులు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజు సకల మర్యాదలు చేశాడు. అయితే ఈ రోజు రాత్రి తను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆది శంకరాచార్యులు మాట విని పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో, ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణాన్ని బలి తీసుకుంటుందని రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులకు గృహస్థు భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను, అడ్డు చెప్పవద్దు అన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బ్రహ్మచారిని ఎక్కడ చూడమేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యును ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంతఃపురానికెళ్ళాడు. పాండ్యరాజుకు అర్ధరాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది, ఆ పాపం నా వంశానికి పట్టి పీడిస్తుందని బాధపడుతూ ఉన్నాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణా రసాన్ని కురిపిస్తున్నట్టుంది. అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్న పాటుగా ఆలయంలోని గంటల్ని వాట గంటలన్నీ వాటంతటవే మోసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది. అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తుంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది. అప్పుడు అమ్మవారు, ఎవరితడు ఇంత తేజస్సుతో బాలశివుడులా ఉన్నాడేంటి? తనను చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళుబుకుపోతుందేంటి అని అమ్మవారు తనకి తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకు మాత్రమే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచి ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కల్లారా చూశారు. తల్లి ఎంత విహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనపడుతుందన్నట్టు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతిండై మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులు కబలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైందో శ్లోకం రూపంలో చెప్పాడు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను, నువ్వు ఎవరు? నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? అడ్డు తొలుగు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది, కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు.
అమ్మవారికి సాష్టాంగ దండ ప్రమాణం చేసిన ఆది శంకరాచార్యులు అంబా శాంభవి, చంద్రమౌళి, ప్రబల అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి వరం ఏం కావాలో కోరుకో అంది. అమ్మ నాతో పాచికాలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా, కానీ నా ఆటనక పందెం ఉండాలిగా. అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. అమ్మ, ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు శంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి అది ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. పాచికాలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, నువ్వే ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మీరెవ్వరితోని పాచికాలాడవరు. సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. సృష్టి, స్థితి, లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదే గాక అంది మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ప్రతి కవితా స్తోత్రమై, ప్రతి స్తోత్రం ప్రతిది శృతి సమాప్తమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్లి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంతి స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. ఆది శంకరాచార్యులు తొలి విజయం ఇదే. సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించింది. మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాలను చెబుతూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు, తను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాల్లో సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికాలు కదిపారు. దూరంగా శివభక్తులు రాక నమక చమకాల అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్య గడిలోకొచ్చేశాయి. నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటం కంటే నీ బిడ్డకు కావాల్సిందేముందన్నారు శంకరాచార్యులు. ఆటవైపు ఒకసారి తేరిపారి చూడమ్మా. సంఖ్యాశాస్త్ర పరంగా, అక్షరశాస్త్ర పరంగా, మంత్రశాస్త్ర పరంగా గెలుపు నాది అన్నారు. నా నవవర్ణాలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్రబిజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామశక్తి మాయమైంది. నీ చక్రం నీ దేహమైతే సహస్రనామవలి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు దారబోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజుని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమవుతుందని చెప్పి ఆగిపోయాడు ఆదిశంకరాచార్యులు. ఇప్పటి వరకు పాచికాలు ఆడేందుకు గీసిన గడులు శ్రీచక్రం అని కాని తనకు అందులో బంధించాడు అని కాని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేసుకోలేకపోయాను. ఎందరో నిర్దిక్షిణ్యంగా బలైపోయారు. ఈ ప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తిని ఎవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరిచినట్టే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షి భూతాలుగా ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపుతంగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి. ఏం మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రదస్తగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపార బాలశంకరుడు. నిరాడంబుగంగా సాగించి అతని పర్యాటనము యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడనైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.
శ్రీచక్రాన్ని కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడబడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదని పాండ్యరాజుకి అభయమిచ్చాడు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హుతున్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు. ఆదిశంకరులు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంగణంలో మొ మొక్కరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటారు భక్తులు. చూసారు కదండి! ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ఎలా శాంతింపచేశారో. అయినా ఏ అమ్మైనా సరే తన బిడ్డను చూసేసరికి ఎటువంటి కోపాన్నైనా, చిరాకునైనా పక్కన పెట్టి శాంతంగా అయిపోతుంది. అలాగే అమ్మవారు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు ఇలాంటి కథలు తెలుసుకోవడానికి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమః శివాయ.